హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. పులిహార గోంగూర చేద్దామని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క కూతురు నేను కలిసి గోంగూర కోస్తున్నాం అన్నట్టుగా. పులిహార గోంగూరకి చాలా ఎర్ర గోంగూర కావాలి కాబట్టి గోంగూర అయితే కోస్తున్నాం అన్నట్టుగా. మేము ఒక్కడ దొరకలేదు, అక్కడ కొంచెం చాలా కష్టపడ్డాం. ఎందుకు మరింత కావాలి కాబట్టి చాలా కోయాలి కాబట్టి కోసామన్నట్టుగా. మా అక్క వాళ్ళ కూతురు నాకు హెల్ప్ చేసింది అన్నట్టుగా. నేను రాబుచ్చి కోద్దామంటే కోసినాం. కడిగి శుభ్రంగా నీళ్ళంతా పోయేదాకా ఎండబెట్టి సన్నగా తరగాలన్నట్టు. తరుగుతేనే పచ్చడికి బాగుంటుంది, గోంగూర పచ్చడికి. దీనికి పులిహార పులుసు కూడా కావాలి అన్నట్టుగా. నేను మొత్తం తరిగేసినాను. కూర మొత్తం తరిగేసినాక కళాయిలు పొయ్యి మీద పెట్టి మిరపకాయలు వేంపిన. మాడిసిన కారం అయితేనే బాగుంటుంది కాబట్టి మిరపకాయలు వేంపినాను. వేంపి కరివేపాకు కొంచెము, ధనియాలు కూడా కొంచెము, జీలకర్ర కొంచెము అన్నీ కలిపి మళ్ళీ వేంపి పక్కకు పెట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతాది చూపెడతా. గోంగూర పచ్చడి ఇది చూడాలి.